హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు క్యాబ్ని ఎలా బుక్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ముందుగా సెల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయాలండి. అక్కడ సెర్చ్ దాంట్లోకి పోయి ర్యాపిడో అని టైప్ చేసుకోవాలి. నా దాంట్లో ఆల్రెడీ ఆ యాప్ ఉంది కాబట్టి అప్డేట్ అడుగుతోంది. నెక్స్ట్ ఓలా యాప్ని టైప్ చేశానండి. నా దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఓపెన్ అని వస్తుంది, దాన్ని ఓపెన్ చేసుకోవాలి. లేదంటే ఇన్స్టాల్ అని వస్తుందండి మన దాంట్లో లేకోకుంటే మన సెల్లులో. కరెంట్ లొకేషన్ ఆల్రెడీ అదే తీసేసుకుంటుందండి. డెస్టినేషన్ మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అవైలబుల్ క్యాబ్స్, బైక్స్ వస్తాయన్నమాట. మన రిక్వైర్మెంట్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. మనము అమౌంట్ కూడా అక్కడే మెన్షన్ చేస్తారండి వాళ్ళు. బుక్ కొట్టామంటే వచ్చేస్తుందండి. నెక్స్ట్ ర్యాపిడో యాప్ని ఓపెన్ చేస్తున్నాను. ర్యాపిడో యాప్, ఓలా యాప్ రెండు సేమ్ అండి. మనం రెండిట్లో చూసుకొని ఏది తక్కువ కాస్ట్ అయితే అది బుక్ చేసుకోవచ్చు. కరెంట్ లొకేషన్ అదే తీసుకుంటుంది. డెస్టినేషన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. మన అవైలబిలిటీని బట్టి, మన రిక్వైర్మెంట్ని బట్టి మనం బుక్ చేసుకోవచ్చండి. మనకు ఒక ఓటీపీ నెంబర్ వస్తుందండి. అది వాళ్ళకి చెప్పినామంటే వాళ్ళు మనల్ని డెస్టినేషన్కి తీసుకెళ్తారు. వాట్సాప్లో లొకేషన్ ఉంటుంది కదండి, దాంట్లో లొకేషన్కి డైరెక్షన్స్ ఎలా సెట్ చేయాలో చూద్దాము. దాని మీద ప్రెస్ చేసామంటే గూగుల్ మ్యాప్స్ అని వస్తుందండి. దాన్ని క్లిక్ చేసామంటే డైరెక్షన్స్ అని వస్తుంది. డైరెక్షన్స్ అని కొట్టిన తర్వాత స్టార్ట్ అని ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా తీసుకొని మనకి చూపిస్తుందండి. వాట్సాప్లో లొకేషన్ ఉంటుంది కదండి, దానికి క్యాబ్ ఎలా బుక్ చేయాలో చూపించబోతున్నాను. అది ప్రెస్ చేసామంటే ఓలా యాప్ కానీ ర్యాపిడో యాప్ కానీ ప్రెస్ చేసామంటే ఇలా కరెంట్ లొకేషన్ తీసుకొని డెస్టినేషన్ కూడా అదే తీసుకొని మనకు అవైలబుల్ బైక్స్, క్యాబ్స్ చూపిస్తుందండి. మన రిక్వైర్మెంట్ని బట్టి బుక్ చేసుకోవచ్చు. ఇలా ఓటీపీ ఇస్తారండి. వాళ్ళ క్యాబ్ డ్రైవర్కి చెప్పినామంటే మనల్ని డెస్టినేషన్కి రీచ్ చేపిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.